రంజాన్ మాసం వచ్చిందంటే నెల రోజుల దాకా ఉపవాసాలు ఉంటారు కదా ముస్లింలు. హైదరాబాద్ అంతటా ఈ నెల మొత్తం సందడిగా ఉంటది. అయితే చాలా ఫేమస్ అయిన హైదరాబాద్ హాలీం ముచ్చట సుద్దం పారి మరి. రంజాన్ మాసం రాగానే ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలే కాకుండా అందరికీ హలీం వ్యాధికి వస్తుంది. ఇప్పుడు అన్ని చోట్లలో హలీం సందడి షురు అయింది. ఇక ప్రతి గల్లీల సుతా హలీం సెంటర్లే కానొస్తాయి. ఇప్పుడు ముస్లింలకు ఇఫ్తార్ విందుల ఒక ప్రత్యేకమైన గీ హలీము మతాలకు అతీతంగా చాలా మంది కాజుబడి తింటారు దీన్ని. అయితే ఈ వంటకాన్ని అరేబియన్స్ వాళ్ళు పరిచయం చేసిండ్రట. దీన్ని హరీస్ అనే పేరుతో పిలుస్తారట్నుల్లో. 10వ శతాబ్దంలో కితాబ్ అల్ తబీక్ వంటల పుస్తకంలో మొట్టమొదటిసారికి ఈ విషయాన్ని రాసుకొచ్చిండట. హైదరాబాద్ నిజాము ఆర్మా దగ్గర ఉండే అరేబియన్ సైన్యం హలీంను మన దేశానికి తీసుకొచ్చింది. ఇక ఈ హలీంను చికెన్ మటన్తో తయారు చేస్తారు. ఈ హలీం తయారు కావాలంటే ఏం తక్కువ 6 నుంచి 8 గంటల దాకా పడుతుందట టైము. 100 గ్రాముల హలీంలో 157 క్యాలరీలు, అట్లనే 9.7 గ్రాముల ప్రోటీను, 6.86 గ్రాముల కొవ్వు పదార్థం, 17.2 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయట. కడమ రాష్ట్రాల జనాలు సుత హలీం రుచి చూడడానికి హైదరాబాద్కి వస్తారట. హలీం అనేటిది సంవత్సరానికి ఒకటేసారి వస్తుందన్న. ఆ సంవత్సరంలో ఒకటే నెల ఉంటుంది. నాకు హలీం అంటే చాలా ఇష్టం అన్న. మెయిన్లీ ముస్లిమ్స్ తింటారు కానీ మన హిందువుల కోసము హలీం అనేటిది సంవత్సరానికి ఒకసారి మన ఏరియాలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హిందువులు కూడా. సో హలీం నేను డైలీ 2 టైమ్స్ తింటాను మ్యాక్సిమం. అయితే మొత్తం 1 మంత్లో 15 to 20 డేస్ అయితే నేను ఈజీగా తింటా హలీము. నాకు హలీం అంటే చాలా ఇష్టము. అలా హ్యూమిడిటీ పవర్ ఉంటుంది. ఇంకొకటి మన నెయ్యి ప్యూర్ గీ ఉంటుంది. ఈ హలీం అనేది హైదరాబాద్లో వెరీ స్పెషల్ ఫుడ్. ఇది రంజాన్ సీజన్లో ఎక్కువ ఉంటుంది. 1 మంత్ ఒకటే దొరుకుతుంది కాబట్టి మేము హలీం అనేది చిన్నప్పటి నుంచి తింటాము. ఇది వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి మేము ఎక్కువ తినడానికి ఇష్టపడతాం. బేసికల్గా మనం ఇక్కడ ఓల్డ్ సిటీ పాత బస్సుకి చెందిన వాళ్ళమే. చిన్నప్పటి నుంచి తింటూ ఉంటాం. ఈ 2 ఏళ్ల నుంచి తినలేదు, ఇప్పుడు మళ్ళీ తింటున్నాం. అందరూ తింటారు, ఇది తినడానికి బాగా ఇష్టపడతారు. ఎందుకంటే పప్పులు అవన్నీ వేసి చేస్తారు కాబట్టి న్యూట్రిషన్స్కి కూడా బాగుంటుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రతిరోజు దొరుకుతుంది, కానీ మనకు హలీం మాత్రము రంజాన్ టైంలో దొరుకుతుంది. అది కూడా పిస్తా హౌస్లోనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈరోజు తిన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. 15-20 साल से हलीम खा रहा हूँ यहाँ पे. हलीम खाने से इम्यूनिटी बढ़ गया है मेरा. क्या 2 साल से नहीं खाया उसमें और कमज़ोर हो गया. बिल्कुल बेस्ट हलीम है.